అందరికీ నమస్కారం అండి. అవునను చెక్కి స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. ఇవాళ నేను ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్కి సంబంధించిన రివ్యూస్ ఇస్తున్నాను కదా, చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటి అంటే ఇదిగో అయ్య బాబాయ్, క్లాస్ మానిటర్ లెర్నింగ్ కిట్. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనుష మీకు అంటారా? అలా అని కాదు, నేను కడుపుతో ఉన్నప్పటి నుంచే కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అవి కొన్ని బుక్స్ అవి అలాగ చాలానే చూసుకున్నాను. ఎలాగూ మా అబ్జెత్కి శ్రీప్రజ్యోత్కి తీసుకునే క్రమంలో కూడా నేను ఇంకా కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ చూశాను. అందులో క్లాస్ మానిటర్ కిట్ ఒక చోట నేను ఆగిపోయాను అనమాట. ఇది ఏంటి అంటే, నేను ఇది మొత్తం ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తాను. ఇది మొత్తం సెట్. ఇది ఎవరెవరికి అంటే 1 సంవత్సరం నుంచి 2.5 years వరకు వచ్చి, అంటే 2.5 ఏళ్ళు దాకా ఇది వస్తుంది అని వీళ్ళు చెప్పారనమాట. ఇందులో చాలా ఉన్నాయి, అన్ని డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. ఇంకొకటి వీళ్ళకి ఒక యాప్ ఉంది. ఆ యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా డిఏవై యాక్టివిటీస్, అంటే ఇప్పుడు ఇందులో ఉన్న యాక్టివిటీస్ ఒక ఎత్తు, ఇందులో డిఏవై యాక్టివిటీస్ ఒక ఎత్తు. ఇది క్లాస్ మానిటర్ లెర్నింగ్ కిట్. ఇది ఏంటి అంటే మాన్యువల్. టిట్ ఏంటి అంటే వెల్కమ్ నోట్ అనమాట. ఇది ఏంటి అంటే క్లాస్ మానిటర్ లెర్నింగ్ కిట్ గైడ్ లైన్స్, అంటే మాన్యువల్ కింద అనమాట. గైడ్ లైన్స్ మాన్యువల్ అంటే ఎలా ఉంది, ఏంటి, ఏం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ కేటగిరీస్ ఉన్నాయి, ఏంటి, ఇదిగో ఇది ఎలా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి కలర్స్, కేటగిరీ నేమ్, ఐకాన్ అవి ఉన్నాయి. అసలు ఇక్కడ ఏంటి అంటే ఇదిగో ఇది ఎక్కడి నుంచి అంటే 1 సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల వరకు ఇది వాళ్ళకి వాడచ్చు. వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, వాళ్ళ వెబ్సైట్ చూడాలని, చైల్డ్ ప్రొఫైల్ చూడాలని. ఆ తర్వాత ఏంటంటే హౌ టు యూజ్ ద లైబ్రరీ, ఎలా వాడాలి ఏంటి. ఇక్కడ ఏంటంటే గైడ్ లైన్స్, ఒక్కొక్కటి ఎలాగ కలర్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి. ఇందులో ఏంటి అంటే లిటరసీ స్కిల్స్, న్యూమరసీ స్కిల్స్, కలర్స్, యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, కమ్యూనిటీ హెల్పర్స్, తర్వాత హ్యూమన్ బాడీ, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, షేప్స్, ప్రీ రైటింగ్ స్కిల్స్, ట్రాన్స్పోర్టేషన్, రైమ్స్, స్టోరీస్, ఇలాగే ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ఇక్కడ ఏంటంటే హౌ టు యూజ్ ద ఏఆర్ మ్యాజిక్ కార్డ్స్, అంటే ఇందులో ఏమేమి ఉన్నాయో అదంతా మొత్తం మాన్యువల్లో ఉంది. ఇది ఏంటి అంటే ప్రొడక్ట్ కేటలాగ్, అంటే వీళ్ళది ఇది బేసిక్ లెవెల్, అంటే 1 year to 2.5 years. తర్వాత 2.5 to 3 ఉంది, 3 to 4.5 ఉంది, 5 years దాకా ఉంది, 5 years దాకా కూడా ఉందన్నమాట. పైగా ఈ క్లాస్ మానిటర్ కిట్ తీసుకుని నేర్చుకున్న వాళ్ళకి రికార్డులు అవి చేసినవి అవి ఏవో కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇదిగో నేను చెప్పాను కదా. ఇందులో ఏంటి అంటే యాన్యువల్ లెర్నింగ్ అంటే సంవత్సరం అంతా సరిపోయే లెర్నింగ్. ప్లే గ్రూప్, ఇది ప్లే గ్రూప్ కిట్ అంటే 1 year to 2.5 years. నర్సరీ కిట్ 2.5 to 3.5. అలాగే కేజీ వచ్చి 3.5 to 4.5 years. అలాగే కేజీ +2 అది వచ్చేసి 4.5 to 5.5 years. అలాగే బ్రెయిన్ స్మార్ట్ అనేది ఒకటి ఉంది, అది 0 to 1 year ఓన్లీ బ్రెయిన్ స్మార్ట్ అట. హిందీ ఎడిషన్ కూడా ఉందండి, ఇది నేను నిజంగా చూడలేదు. హిందీ ఎడిషన్ ఏంటి 2.5+ years వాళ్ళకి ఒకటి. ఫోనిక్స్ ఎడిషన్ అంటే ప్రొనౌన్సియేషన్ అది ఎలాగొస్తుంది ఏంటి, ఇది 3 to 6 years వాళ్ళకి. గ్రామర్ ఎడిషన్ కూడా ఉంది, అది వచ్చేసి 5 to 8 years వాళ్ళకి. అంటే ముందర అక్షరాలు రావాలి, పదాలు రావాలి, తర్వాత కదా గ్రామర్ ఎడిషన్. ఇప్పుడు లాజిక్ ఎడిషన్ కూడా ఉంది, అది కూడా 6 to 8 years. మెంటల్ మ్యాథ్స్ 4 to 6 years. తర్వాత అడిషనల్ గిఫ్ట్ దట్ బ్లెండ్స్ ఫన్ అండ్ లెర్నింగ్ అనేది ఒకటి చిన్న ఉన్నాయి. ఇందులో ఏంటంటే వీళ్ళు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు ఫోనిక్స్ ప్రోగ్రామ్స్కి వాటికి. అంటే వాళ్ళు మనకి చెప్తారనమాట, ఒక 1 hour సెషన్ అలా ఉంటుంది. ఎలా చెప్పాలి, కిట్ ఎలా వాడాలి, దేని తర్వాత ఏం చెప్పాలి ఏంటి అని పేరెంట్స్కి వాళ్ళు నేర్పుతారు. తర్వాత మనం పిల్లలకి నేర్పుకోవచ్చు. అందులో ఫోనిక్స్ ప్రోగ్రామ్ ఉంది, గ్రామర్ ప్రోగ్రామ్ ఉంది, 360 degrees మ్యాథ్ ప్రోగ్రామ్, అంటే మ్యాథమెటిక్స్ మొత్తం ఇది 4 years plus పై వాళ్ళకి అనమాట. హిందీ లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, హిందీకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇదిగోకి నేను చెప్పాను కదా, క్లాస్ మానిటర్ యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుని మనం అందులో ఏమేమి ఉన్నాయి డిఏవై యాక్టివిటీస్ ఒక 1 year యాక్సెస్ ఉంటుంది. అది ఇందులో ఏంటి అంటే వీళ్ళకేవో కొన్ని అచీవ్మెంట్స్ వచ్చాయట, అదొకటి కూడా చూపించారు. అలాగే ఈ క్లాస్ మానిటర్ నేర్చుకున్న అంటే ఈ కిట్ యూజ్ చేసి నేర్చుకున్న వాళ్ళు కొన్ని రికార్డ్స్ అవి చేసి ఉన్నారు అని చూశానమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూపించాను. ఇదిగో చూసారా, ఫ్లాష్ కార్డ్స్. ఇది ఏంటి అంటే ABCDలు, అంటే A to Z ఉన్నాయి, 1 to 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇందులో చూపించినట్టే నేను మొత్తం అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. ఇంకో
కనిపిస్తోందని అనుకుంటున్నాను. ఇదిగో ఎలాగంటే నెంబర్స్, ఆల్ఫాబెట్స్, తర్వాత ఇదిగో కలర్స్ అన్నీ కలిపేసి మొత్తం అన్నీ ఈ ఫ్లాష్ కార్డ్స్, ఇవి ఇన్ని ఫ్లాష్ కార్డ్స్. తర్వాత ఇది వచ్చేసరికి అంటే చిన్న చిన్నవి, ఇవి కూడా ఫ్లాష్ కార్డ్సే, కానీ 1 2 3 ABCDs ఉంటాయి కదా, చిన్న చిన్నవి. ఇవి వచ్చేసి ఏంటంటే ఇందులో ఇది డిఐవై యాక్టివిటీస్ చేయడానికి. ఇందులో మనకి పాంపాం బాల్స్ ఉన్నాయి, అలాగే ఫెవికాల్ ఉంది, తర్వాత ఇందులో కొన్ని క్రాఫ్ట్ పేపర్ ఉంది, దాని తర్వాత సాటిన్ రిబ్బన్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీటిని ఏమంటారంటే షూ లేసెస్ ఉన్నాయి. తర్వాత ఇవి ఏంటి అంటే తెలుసు కదా, ఐస్ క్రీమ్ పిల్లలు. ఇవన్నీ డిఐవై యాక్టివిటీస్ వాడడానికి. వీటితో ఎలాంటి డిఐవై యాక్టివిటీస్ కావాలి, ఇందులో షీట్స్ అవి ఉన్నాయి అనమాట. ఈ షీట్స్ యూజ్ చేసుకుని వీటిని యూజ్ చేసుకుని డిఐవై యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇదిగో ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అబ్బో చాలా కథ ఉందండి ఇందులో. చూసారా, ఇది ఏంటంటే గుడ్ హ్యాబిట్స్. ఇక్కడ ఇటు పక్కన మనం రాసుకుని చెరిపేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వచ్చేసి గుడ్ హ్యాబిట్స్ టీచర్, అంటే ఇక్కడ బ్రష్ యువర్ టీత్, టేక్ యువర్ బాత్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అనమాట. ఇది తర్వాత ఇది ఏంటి అంటే ఒక్కొక్క షీట్ అనమాట. ఈ షీట్ని మనం అంతా పీక్కోవాలి. అంటే ఇదిగో ఇది ఏంటంటే బీ ఫర్ బర్డ్, ఇది మనకి ప్రీ రైటింగ్ స్కిల్స్లోకి వస్తుంది. ఎలా రాయాలి అలవాటు చేయడానికి వర్క్ షీటు ప్రింట్ చేశారు, ఇది ఎలా రాయించాలి ఏంటి అనేది. తర్వాత ఇది ఉంది కదా చూసారా, ఇవి కూడా ఏంటంటే ఇవన్నీ మనం తీసేసుకుని ప్రాక్టీస్ చేయించాలి. మనకి ఇదిగో ఇక్కడ చూడండి, మీకు ఇది కనిపిస్తుందా, ఇవేంటంటే ఇవన్నీ తీసేసి స్టిక్ పజిల్స్ కదా. ఇక్కడ జాక్ అండ్ జిల్ స్టిక్ పప్పెట్ ప్రింటబుల్, ఇది వచ్చేసి జీబ్రా క్రాఫ్ట్ స్ట్రిప్ ప్రింటబుల్. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇవన్నీ ఏంటి అంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇవేంటంటే ఇవన్నీ తీసేసి వీటిని ఎలాగా మనం యాక్టివిటీస్ చేసేటప్పుడు వాటిలో మ్యాచ్ చేయాలి. ఇందాక ఆల్ఫాబెట్, ఇందాక బీది వచ్చింది కదా, ఇది వచ్చేసరికి యాంట్, ఏ ఫర్ యాంట్. అలాగే కౌంటింగ్ యాక్టివిటీ అనేది ఒక షీట్ ఉంది. ఈ కౌంటింగ్ యాక్టివిటీలో ఏంటి అంటే 1 to 10 కౌంటింగ్ అనేది నేర్పుతారు. అలాగే ఇదేమో ట్రైన్ క్రాఫ్ట్, ఎలా ఆడాలి అని. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఒక స్కాన్ QR కోడ్ ఉందన్నమాట. ఇది ఏంటి అంటే ఇది స్కాన్ చేస్తే ఈ యాక్టివిటీ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లాస్ మానిటర్ యాప్లో చెప్తారు అనేది ప్రతి దానికి ఉంది. అలాగే ఇదిగో ఇక్కడ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఇదిగో ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద ఆల్సో హై లక్కీ డైమండ్ ఇన్ ద స్కై. ఇక్కడ కూడా దీనికి కూడా QR కోడ్ ఉంది. ఏంటి అంటే యాక్టివిటీస్ ఎలాగ చేస్తాము ఏంటి అంటే యాక్టివిటీలు ఎలా నేర్పుతాము, ముందర ABCDలు నేర్పాలి, 1 2 3 నేర్పాలి, అవి కూడా వాళ్ళు యాప్లో చెప్తారనమాట. ఇంకో ఇదేంటి, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. క్రాస్ ద రివర్, అలాగే కొన్ని పోయమ్స్ ఉన్నాయి, కొన్ని ఇదిగో 2 కలిపేసి తీసేసాను. ఇదిగో ఇది ఏంటి అంటే సేమ్ డిఫరెంట్, ఈ బాక్సెస్ సేమ్ డిఫరెంట్ వర్క్ షీట్స్. ఇది వచ్చేసి ఒక పోయం ఉంది, ఆ పోయంకి సంబంధించిన షీట్ ఇది. ఇలాగే హంపీ డంపీ, ఎంతమందికి వచ్చండి హంపీ డంపీ సాటర్న్ వాళ్ళు. నేను నేర్చుకున్న రైమ్స్ ఏమిటో ఇప్పుడు రైమ్స్ చాలా మారిపోయాయి కదా. ఇది హంపీ డంపీ. ఇది వచ్చేసేసరికి ఏంటంటే బాడీ పార్ట్స్ చెప్పే చార్ట్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ నుంచి చాలా బాగున్నాయి. ఇది ఏంటి అంటే లిటరసీ స్కిల్స్, నేను ఇందాక చెప్పాను కదా, అంటే దీనికి సంబంధించినవన్నీ ఇదొక కట్ అనమాట. ఇందులో ఒక్కొక్కటి విడిగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇందులో ఏంటి అంటే యాక్టివిటీస్ చేసుకోవడానికి వీలుగా చూపిస్తాను, మొత్తం అన్నీ చూపించి. ఇది వచ్చి న్యూమరసీ స్కిల్స్కి సంబంధించి, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా అంటే ఇవి దానికి తీసేయాలి. ఇవి అన్ని ప్రింటబుల్ వర్క్ షీట్స్ అనమాట. కలర్స్ నేర్పడానికి, నెంబర్స్ నేర్పడానికి అన్నిటికి ఇదే వస్తుంది. ఇదిగో చూపిస్తాను. ఇది వచ్చేసరికి కలర్స్ నేర్పడానికి. ఇది ఏంటంటే కలర్స్, ఈ సెట్ అంతా కలర్స్ నేర్పడానికి. ఇందులో ఒక్కొక్కటి మనం ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మీకు బాక్స్ ఉంది కదా, ఇది తీస్తున్నారు. ఇవన్నీ రెడ్ పిక్చర్ కార్డ్ ప్రింటబుల్ అట, ఎల్లో పిక్చర్ కార్డ్ ప్రింటబుల్, బ్లూ పిక్చర్ కార్డ్ ప్రింటబుల్, అలాగే కలర్స్కి సంబంధించిన ప్రింటబుల్స్. ఇది వచ్చేసరికి యానిమల్స్. ఇవేంటంటే అన్ని షీట్స్ తీసుకుని వీటిలన్నింటిని కట్ చేసుకుని యాక్టివిటీస్ చేసుకోవాలి. తర్వాత ఇదిగో ఇది బర్డ్స్ మ్యాచింగ్ గేమ్ ప్రింటబుల్. ఇది వచ్చేసి
ఇన్సెక్ట్స్ మ్యాచింగ్ గేమ్ ప్రింటబుల్. తర్వాత కమ్యూనిటీ హెల్పర్స్, ఇదిగో ఇది కమ్యూనిటీ హెల్పర్స్ అండ్ దేర్ వర్క్ ప్లేస్. ఇది వచ్చి ఫ్లవర్స్, వాట్ కమ్ నెక్స్ట్ అని కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో ఇది ఏంటంటే వెజిటబుల్ ప్రింటబుల్, అంటే వెజిటబుల్స్ అన్నీ ఇందులో నేర్పడానికి, ఇందులో చూసారు కదా ఇవి వెజిటబుల్స్ అన్నీ నేర్పడానికి. స్పాంజ్ డాబింగ్ అంటే ఇవి షేప్స్ తోటి, అంటే స్పాంజ్ తోటి ఏ షేప్ ఆ షేప్ని మనం ఇచ్చేయడానికి అనమాట. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఇదిగో ఒక్కసారి ఆగండి, ఇదిగో ఇక్కడైతే స్టార్ ఉంది కదా, ఈ స్టార్ ఉన్న మేర మనకి డిజైన్, అంటే ఇది చింపితే వచ్చేస్తుంది, అది వచ్చేయాలి. అలాగే ఇందులో షేప్స్, ఫింగర్ పెయింటింగ్, ఇలాగే ఈ ప్రింటబుల్స్ అన్నీ. ప్రీ రైటింగ్ స్కిల్స్ ఇంకా కొంచెం చాలా టైం ఉంది. ఎలాగా వీటిని కలపాలి ఏంటి, ఇలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రతిదానికి ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎలా రాయాలి ఏంటి. దీంతో పాటు ఇది వచ్చింది, ఇదేంటి అంటే ఇదిగో రాసుకోవడం, దీంతో చెరుపుకోవచ్చు. బాగుంది కదా, చిన్నగా క్యూట్గా ఉంది కదా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ప్రింటబుల్స్ ఇవి. ఇక్కడ వచ్చేసరికి రైమ్స్కి సంబంధించిన ప్రింటబుల్. ఇది కొంచెం లావుగా ఉందండి, అంటే హంపీ డంపీ. ఇదిగో మ్యాచ్ ద థింగ్స్ దాట్ బిలాంగ్ టు జాక్ అండ్ మ్యాచ్ ద థింగ్స్ దాట్ బిలాంగ్ టు జిల్. అంటే జాక్ అండ్ జిల్ ఇంకో ఏవో కొన్ని తీసుకుని వాటిలో మ్యాచింగ్ చేస్తారు. బాగుంది కదా యాక్టివిటీ. ఇది స్టోరీస్కి సంబంధించిన ఇది స్టోరీస్ కనిపిస్తుంది ఇక్కడ. ఇదేంటి అంటే కలర్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ టూ హాట్గా ఉంటే రెడ్ అట, టూ కూల్డ్గా ఉంటే బ్లూ అట. ఇలాగ ఫిల్ ద మిస్సింగ్ నెంబర్స్. ఇలాగా ఉన్న యాక్టివిటీస్ ఇవి. ఏవి నేర్పాలి అంటే ముందర ఆల్ఫాబెట్స్ నేర్పాలి, తర్వాత నెంబర్స్ నేర్పాలి, తర్వాత నిజంగానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాగా. నాకు చెప్పింది ఏంటి అంటే మీకు నెల రోజులు పడుతుందండి A to Z నేర్పడానికి, 1 to 3 నేర్పడానికి. తర్వాత ఎలా చెప్తామంటే ఇప్పుడు ముందర ఆల్ఫాబెట్స్, నెంబర్స్, తర్వాత కలర్స్, షేప్స్, ఫ్రూట్స్. ఇవి ఇలాగే కాదు, మనం మామూలుగా తినిపిస్తూ అలాగా ఇంట్లో పెట్టి చెప్తూ అన్నం తింటావా అలా మాట్లాడుతూ ఉంటే ఎక్కువ వాగుతూ ఉంటే వాళ్ళు వాగుతారండి, అంతే కదా. ఇదిగో ఇవేం లేదు. ఇదిగో నేను ముందర చెప్పాను కదా ఫ్లాష్ కార్డ్స్, ఇవి చిన్న ఫ్లాష్ కార్డ్స్ అని చెప్పాను కదా. ఒక్క నిమిషం, ఇందులో ఏంటంటే A to Z 1 to 10 ఉన్నాయి, అవి మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేవు ఇందులో. ఇవి చిన్న ఫ్లాష్ కార్డ్స్, అది మీరు చూసారా, చిన్నవి. A to Z 1 to 10 అంటే ఇలా చూపించి మనం 6 అని చూపించాలి. ఇక్కడ 6కి ఇక్కడ డాట్స్ కూడా ఉన్నాయి కదా, అంటే డామినో కూడా ఉంది. అలాగే ఇదిగో A2 ఇక్కడ ఓకే ఏం లేదు. ఈ ఉంటే మీకు కనిపిస్తుంది, ఈకి ఎలిఫెంట్ ఉంది, అలాగే పీకి ప్యారెట్ ఉంది, డీకి డాగ్ ఉంది. ఇలాగే ఇవి చిన్నవి A to Z తర్వాత 1 to 10 ఉన్న ఫ్లాష్ కార్డ్స్, మినీ ఫ్లాష్ కార్డ్స్ అని చెప్పొచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, బాగుంది క్వాలిటీ. ఈ క్వాలిటీ బాగుందని నా ఉద్దేశం. ఇవి వచ్చేసరికి ఫ్లాష్ కార్డ్స్ ఇందాక చెప్పాను కదా. ఇదిగో ఫస్ట్ థింగ్, ఒక్క నిమిషం. ఇందులో ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ మొత్తం అన్ని ఫ్లాష్ కార్డ్స్ ఇవి A to Z. ఒక్కసారి చూడండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం. అంటే ఇదిగో ఇటు C ఉంది, ఇటు D ఉంది, అందుకే B కనిపించలా. 2 వెంపులో ఉన్నాయి ఇలాగా. ఇదిగో ఇక్కడ U ఉంది కదా, ఇది V, అదే W ఉంది కదా, ఇది Y, ఇట్లా. ఇవి A to Z ఫ్లాష్ కార్డ్స్. దీన్ని పక్కన పెట్టదాం. ఈ తర్వాత ఏంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తే బాగా వస్తాయి. అంటే ఇదిగో 1, ఇక్కడ 2, అంటే ఇక్కడ మనకి నెంబర్ వస్తుంది, కౌంటింగ్ వస్తుంది, కలర్ వస్తుంది, అంతే కదా. ఇలాగా ఇదిగో ఇది 9, ఇది 10, ఇలాగ 1 to 10 ఉన్నాయి. తర్వాత రైమ్స్ ఉన్నాయి కొన్ని. ఎన్ని ఉన్నాయి రైమ్స్? 4 ఉన్నాయండి, 4 రైమ్స్. అదిగో ఇదేంటంటే రో బోట్ రో ఒకటి, రో బోట్ రో ఒకటి, బాబా బ్లాక్ షీప్ ఒకటి, అలాగే పాట కేక్ అని ఒకటి ఉంది, అదొకటి, జాక్ అండ్ జిల్.
ఇవి ఉన్నాయి. ఇలాగ తెలుగులో ఎందుకు రావండి? నాకు నిజంగానే ఎక్కడ దొరకలేదు. ఇలాగ తెలుగు యాక్టివిటీస్ ఏమైనా ఉంటే నాకు దయవుంచి కామెంట్లో పెట్టండి, నేను కొనుక్కుంటాను. లేదా ఇప్పుడు తెలుగు నేర్పడానికి అలా నేర్పడానికి ఎలాగ డిజైన్ చేయాలి, ఈ ఫ్లాష్ కార్డ్స్ అవి ఎలాగ ఇచ్చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఇవి వచ్చేసరికి కమ్యూనిటీ హెల్పర్స్ కదా, అంటే ఇలాగ బేకరు, డాక్టరు, గార్డెనరు, టీచరు, ఇవి. అలాగే ఇవి కలర్స్, ఇది ఆరెంజ్, పర్పుల్. అలాగే ఇవి ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, అంటే షిప్, బోటు, బైసైకిల్, హెలికాప్టరు. బైసైకిల్ వెనకాలకి హెలికాప్టర్ కాదు, ఇది. ఇలాగా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్. ఇదిగో మనకి షేప్స్ వచ్చాయి. షేప్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్. ఇది సర్కిల్, ఇది స్క్వేర్. ఈ యాంగిల్ బాగుంది కదా చూపించడానికి, అదేలేండి. అలాగే ఇంకా తర్వాత ఇప్పుడు యానిమల్స్ ఫ్లాష్ కార్డ్స్. ఇక్కడ మీకు విషయం తెలుసా, ప్రతి దానికి నెంబరింగ్ ఉంది. అంటే యానిమల్స్ ఇక్కడ ఏముందంటే యానిమల్స్ 15, నేను జూమ్ చేస్తాను. అంటే ఇది ఎన్నో కార్డు, యానిమల్స్లో ఇది ఎన్నో కార్డు ఏంటి అనేది కూడా ఉంది. ఇటు 13 ఉంది, ఇటు 15 ఉంది. యానిమల్స్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. ఇదిగో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఏమో ఉత్తినే ఇగో యానిమల్స్కి సంబంధించిన వేలు, డాల్ఫిన్, మంకీ, జిరాఫీ, క్యాటు, డాగు, ఫ్రాగ్, కవ్వు, జీబ్రా, ఇగో ఎలిఫెంట్, లైన్, జీబ్రా ఉంది, జీబ్రా వెనకాల టైగర్ ఉంది, అలాగే ర్యాబిట్, షీప్. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది మళ్ళీ బర్డ్స్లోకి వెళ్ళిపోయింది. ఇది ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. మొత్తం ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్లవర్స్ మొత్తం 10 ఉన్నాయి. అలాగే బర్డ్స్లోకి ఇది ఓవెల్ క్రౌ కూడా బర్డ్స్లో వస్తుంది. పికాక్, స్పారో, ఇలాగా మొత్తం ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయండి. ఇంకా వెజిటబుల్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ వచ్చింది, ఫ్రూట్స్ వచ్చింది ఇక్కడ. అదిగో యాపిల్, మ్యాంగో, పైనాపిల్, బనానా కదా. అలాగే వెజిటబుల్స్ వచ్చాయి, క్యాబేజీ, క్యాబేజీ, పంప్కిన్, పొటాటో, ఆనియన్. అలాగే ఇదిగో ఫ్రూట్స్లోకి వాటర్ మిలను, స్ట్రాబెర్రీ. ఇవి కాకుండా ఇంకా డ్రై, వెట్, షార్ట్, లాంగ్, అప్, డౌను, ఇలాగ కూడా థిన్, ఫ్యాట్, ఇలాగ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఇన్సెక్ట్స్ కూడా ఒకటి ఉంది. ఇన్సెక్ట్స్ లేడీ బర్డ్, బీ, మధ్యలో ఇంకోటి ఉందండి, ఫ్లై, యాంట్. ఇలాగ ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్. ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించి మనం ఒక్కొక్క ఫ్లాష్ కార్డు ఒక్కొక్క రోజు చెప్పిన మొత్తం ఇదిగో ఇవి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి ఫ్లాష్ కార్డ్స్. ఒక్క నిమిషం. ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించి చెప్పి నేర్పుకోవచ్చు. ఇవి లిటరసీ స్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఒకటి చూద్దాం మనం. అన్నీ తీసి చూసేంత వీడియో బోర్ కొడుతుందేమోనండి, అంతే కదా మరి. ఇదిగో ఇది వచ్చేసరికి జైంట్ లెటర్ యాక్టివిటీ ప్రింటబుల్. ఇవి మనం అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుందా, తీయచ్చు అనమాట. ఏబి ఉన్నాయి, అలాగా సిడి అలా ఉన్నాయి మొత్తం అన్నీ. ఎక్కడ దాకా మొత్తం జెడ్ దాకా ఉంటాయి, ఎక్కడ దాకా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే తర్వాత ఇది మామూలుగా లెటర్ యాక్టివిటీ, ఇది వచ్చేసరికి ఏంటంటే జైంట్ యాక్టివిటీ. ఇది ఇలాగ A to Z ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. ఇదిగో జైంట్ లెటర్ యాక్టివిటీ అట. ఇది A to Z ఉన్నాయి ఈ జైంట్ లెటర్ యాక్టివిటీస్. ఇదొకటి. తర్వాత ఆల్ఫాబెట్ సెన్సరీ బిన్ యాక్టివిటీ, అంటే సెన్సరీ బిన్స్ మనం డిఐవై యాక్టివిటీస్లో చేసేటప్పుడు వాటికి మనకి కొన్ని ప్రింటబుల్ కార్డ్స్ కావాల్సి వస్తాయి. దాంట్లోకి
ఇవి A to Z. ఇక్కడ ఇవి దేనిది దానిది అంటే ఇవి మనం విడదీసేయాలి. ఒక్కొక్క లెటర్ సెన్సరీ మనం అంటే వెతికి తీసేది ఉంటుంది కదా, అలాగా ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేస్తాయి. ఇది ఏంటి అంటే ఇదిగో పైది కిందది ఇక్కడ మనకి 2 వస్తాయి. ఒకటి షేప్ రికగ్నిషన్ వస్తుంది, ఇంకోటి కలర్ రికగ్నిషన్ వస్తుంది. అంటే ఇదే యాక్టివిటీ. ఇప్పుడు ఇదొక ముక్క ఇచ్చి రెండింటిని కలపమని చెప్పాలి. బాగుంది కదా, అదొక యాక్టివిటీ. అవి కూడా A to Z ఉన్నాయి. సరిపోతుందండి, బోర్డు అంత సరిపోతాయి ఇవన్నీ. ఇవి లిటరసీ యాక్టివిటీస్. అలాగే మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇవి ఏంటి అంటే వాటికి సపోర్ట్ చేయడానికి. ఇది ఒక క్రాఫ్ట్ పేపర్, కొన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ కాదు. ఇక్కడ 1 2 3 4 ఈ 4 క్రాఫ్ట్ పేపర్స్ ఉన్నాయి. అలాగే ఇదిగో చిన్న ఏమంటుందని క్లిప్ బాగుంది కదా. ఇవి ఏంటి అంటే సాటిన్ రిబ్బన్స్. ఇవి కూడా ఇదిగో ఈ 4 కలర్స్ అయితే క్రాఫ్ట్ పేపర్ ఉందో ఆ 4 కలర్స్ సాటిన్ రిబ్బన్స్ ఉన్నాయి. ఆ 4 కలర్స్ మనకి వీటిని ఏమంటారు లేదు అంతే. ఆ పాంపామ్ బాల్స్ కూడా చూసారా, ఆ 4 కలర్సే ఉన్నాయి. పైపెచ్చు ఇదిగో ఈ ఫెవికాల్ ఒకటి ఉంది మనకి, ఫెవికాల్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఈ ఐస్ క్రీమ్ పుల్లలు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ పుల్లకి మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఏదో ఒకటి ఇలాగ ఇది చింపుతాం కదా, ఇది చింపి ఒకటి అంటే ఇలాగ పెడితే వేరేది కూడా మ్యాచ్ చేయడానికి వీలుంటుంది. అంత చిన్నగా ఎంత క్యూట్గా ఉందో, బాగుందండి. నిజంగానే ఇది ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే నేను తీసుకున్నాను. నేను చాలా ఫ్లాష్ కార్డ్స్వి అవి చాలా చూసి క్లాస్ మానిటర్ కిట్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఏమేమి కవర్ అవుతాయి అనేది చూసి నేను తీసుకున్నాను. ఇది బాగుందని నాకు అనిపించింది, మీకు కూడా బాగుందని అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు క్లాస్ మానిటర్ వాడారా? వాడితే నేను ఎగ్జైట్ అయినంత మీరు ఎగ్జైట్ అయ్యారా? లేదా క్లాస్ మానిటర్ కాదు, లేదా మాంటిసోరీ యాక్టివిటీస్, లేదా ఇంకేమైనా యాక్టివిటీస్ మీరు కూడా ఏమైనా చేశారా మీ పిల్లలకి? ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.